ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు స్టేట్మెంటు. ఏమని స్టేట్మెంటు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ భూములు ఆక్రమించి కెనాల్ను తవ్వకుండా అడ్డుపడతా ఉన్నాడు. అయ్యా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఏమండి మీరు మాట్లాడుతూ ఉండేది? మీరు ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత గల పోస్ట్లో ఉన్నారు, పదవిలో. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఏదైనా కానీ మాట్లాడే ముందర ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కరెక్ట్గా తీసుకొని మాట్లాడాలి. ఊరికే మేము అసెంబ్లీలో కూడా గమనిస్తూ ఉంటాం, ఆ హావాభావాలు, ఆ ఎక్స్ప్రెషన్సు, ఆ ఛాలెంజింగ్ టైప్ నేచరు. ఇది సినిమా కాదండి, ఇది యాక్చువల్ నిజమైన పబ్లిక్ లైఫ్. పబ్లిక్ వాచ్ చేస్తూ ఉంటారు, ఇదేం సినిమా కాదు. ఏదండి దాంట్లో? అసలు ఫస్ట్ పాయింట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, దాని నిజ నిజాలు, దాని చరిత్ర మీకు తెలుసునా? తెలిసే మాట్లాడుతున్నారా మీరు ఇవన్నీ? అసలు ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో, రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కరే కాదండి దీంట్లో ఉండేది, ఇతరులు కూడా ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు పదే పదే రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం లేదేదో రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కడ ఆక్రమించినాడని. ఇది ఒరిజినల్గా మీరు దాన్ని కనుక్కున్నట్లయితే ఈ పర్టికులర్ భూమికి 1929లో ఫస్ట్ ఒక టైటిల్ అనేది పుట్టిందండి, సంక్రమణ. 1929 అంటే 1929లో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి కానీ వాళ్ళ పూర్వీకులు కానీ అప్పుడే గవర్నమెంట్ భూమి ఆక్రమించినారా? అంటే 1929 నుంచి ఈరోజు 2016 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమించుంటే వివిధ ప్రభుత్వాలు అందరూ కూడా కళ్ళు మూసుకొని రాజేంద్రనాథ్ రెడ్డి మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి అందరూ చూసుకుంటూ ఉన్నారా? ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ కనుక్కొని మీరు మాట్లాడండి. ప్రభుత్వ భూమి అంటే మీకు తెలిసినో లేదో, పూర్వానికి అంతా భూమి కూడా అది అరణ్య భూమి అన్నా ఉనింటుంది, ప్రభుత్వ భూమి అన్నా ఉనింటుంది, లేదా శ్రోత్రియం భూమి అన్నా ఉనింటుంది, ఇనాం భూమి అన్నా ఉనింటుంది. బ్రిటిష్ కాలంలో ఎప్పుడైతే ప్రపంచ మొదటి యుద్ధము, రెండవ యుద్ధం జరిగిందో, ఆహార షార్టేజ్ వచ్చేసి ఆ రోజు అగ్రికల్చర్ డెవలప్ చేయాలా, అగ్రికల్చర్ ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో భూములను కూడా సాగు చేసుకునే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చుకుంటూ పోయినారు. మీకు ఇంకా సబ్జెక్ట్ తెలియాలంటే అసలు ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఏ విధంగా జరిగిందంటే, థామస్ మున్రో ఒక బుక్ రాశారండి ఎప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు. ఆ బుక్ చదవండి దేవినేని ఉమా గారు, మీకు కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. 1954 ముందర ఉండే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, మరి 54 కంటే ముందర అసైన్మెంట్ జరిగినది, సర్వ హక్కులు ఉంటాయనేది సబ్జెక్ట్ మీకు తెలుసు కదా. తెలిసి కూడా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏదన్నా కానీ సబ్జెక్ట్ కానీ ఊరికే ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో ఒకటి చెప్పాలన్నట్లు ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడము మీ పదవికైతే సబబు కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నానండి. అదేవిధంగా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది కోర్టులో ఉంది, ఇది సబ్జుడిస్ మ్యాటరు. కోర్టులో ఉన్నప్పుడు మీరు బాధ్యత గల పోస్టులో ఉండి ఎట్లా మాట్లాడుతున్నారండి? ఇవన్నీ కూడా కోర్టు ఉంది, కోర్టు డెసిషన్ ఇవ్వని, కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. కోర్టులో ఉండగా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు? మరి ఈరోజు మీరు అన్ని ఛాలెంజింగ్ నేచర్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఒక్క సవాల్ ఇస్తానండి మీకు కూడా. ఇంతవరకు మీరు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఏవేవి టెండర్స్ కాల్ఫర్ చేసినారో, ఏవేవి జరిగినాయో వర్క్స్ అన్నిటి మీద సమగ్రమైన విచారణ మరి మీరు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారా? మరి చెప్పండి, సమాధానం చెప్పండి. అంతెందుకండి, మీరు చాలా ఉత్తములైనట్లు ఏదో మాట్లాడుతూ ఉన్నారే. అసలు నిజం చెప్పాలంటే మీరు మీ పనితీరు మీద ఎవ్వరు కాదండి, బయట వాళ్ళు ఎవ్వరు కాదు, సాక్షాత్తు మీ ఎంపీ సీఎం రమేష్ గారు ఏం వ్యాఖ్యలంటే చేసిండేది? అవుకు టనలు 44 కోట్లు పెంచినారని చెప్పిన మాట వాస్తవమా కాదా ఆన్ రికార్డు? మరి అదే కాకుండా ఈరోజు మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో అందరికీ తెలుసునండి. మీ అడ్మినిస్ట్రేషను ఒక్కటొకటి ఎత్తుకుంటే గాన ప్రెస్ మీట్లు చాలకొస్తాయన్నమాట. ఎందుకంటే అదొక భాగవతం మాదిరి ఉంటుందన్నమాట. పట్టిసీమ మొదలుకొని ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అండి, జరిగే ప్రతి ప్రాజెక్టులో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక లొసుకన్ను ఉంటుంది, ఏదో ఒక అవినీతి అని ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం అని ఉంటుంది. మీరాండి మాట్లాడేది సబ్జెక్టు తెలుసుకోకుండా పెట్టుకోకుండా. పైగా పదే అండి మీరు కర్నూలుకు వస్తారు. అసలు కర్నూలుకు వచ్చి మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆశ్చర్యపోతున్నారు. సార్ ఎందుకు సార్ ఇన్నిసార్లు తిరుగుతున్నారు వీళ్ళందరూ, మాకు అర్థం కావడంలే, పనే సాగడం లేదు, డబ్బులా కేటాయింపులు లేవు. వీళ్ళు వచ్చినప్పుడంతా వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయలేక, వీళ్ళకి స్వీట్లు ఏర్పాటు చేయలేక, వాటర్ బాటిల్ సప్లై చేయలేక మేము కష్టపడుతున్నాం సార్, ఇది వీళ్ళ పరిస్థితి అని చెప్పి కింద ఎవరైనా ఇరిగేషన్ శాఖ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు వాస్తవానికి
మీరు ఎందుకండి ఇవన్నీ ఊరికి అనవసరమైన సబ్జెక్టులు మాట్లాడుతూ ఉంటారు? అసలు ఇది కాకుండా అండి, మేము ప్రభుత్వ భూములు ఆక్రమించే పరిస్థితులు ఉన్నామా? ఆక్రమించనిస్తారండి మీరు? మీరు ఎట్లున్నారు? మీరు ఈ ప్రభుత్వము ఒక నియంత ధోరణితో మీరు ప్రజల ఆస్తులు ఆక్రమించుకోకుంటే చాలు బాబు అని చెప్పి అందరి చేతులు ఎత్తి మొక్కుతూ ఉంటే, ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటుంటే మీరు చూసుకుంటూ ఉంటారా? నేను వద్దండి దీనికి సమాధానము. మీరు సిఆర్డిఏ ప్రాంతానికి పోండి, ఎంతమంది చేతులు ఎత్తి నమస్కారం పెడతారో వాళ్ళు చెప్తారు, అయ్యా సార్ మా భూములు మీరు ఆక్రమించుకోకుంటే చాలు అని చెప్పి. భోగాపురం పోండి, వాళ్ళు చెప్తారు, అయ్యా సార్ మా భూములు ఆక్రమించుకోకుంటే చాలండి అని చెప్పి. కర్నూలు దగ్గర ఓర్వకల్లకు రండి, వాళ్ళు చెప్తారు, సార్ మా భూములు ఆక్రమించుకుంటే చాలండి అని చెప్పి. మామూలు భూములు, డికేటీ భూములు, అన్ని భూములు చాలకొస్తే ప్రైవేట్ పర్సన్ అంట ఆక్రమించుకున్నాడంట, దానికి మీరు కామెంట్ చేయాలంట. 1929 నుంచి పాపం ఆక్రమించుకొని ఉంటే అన్ని ప్రభుత్వాలు, వివిధ ప్రభుత్వాలు చూసుకుంటూ ఊరుకుండా ఈరోజు డిటెక్టివ్ టైప్లో దేవినేని ఉమాగారు కనిపెట్టినారనమాట ఇది ఒక ఆక్రమణని. ఎక్కడండి ఉమాగారు, మీరు బాధ్యత గల పోస్ట్లో ఉన్నారు. ఏదైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు ఫస్ట్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అనేది కనుక్కోండి. మీకు తెలుసునా, 2010లోనే పెగ్ మార్కింగ్ చేసినప్పుడే మేము కలెక్టర్కు లెటర్ పెట్టాం, అందరు కలిసి ఎవరైతే అక్కడ భూములు ఉండే వాళ్ళు ఉన్నారో, సార్ మీరు ఆ కెనాల్ ఏదైతే ఉందో మీరు గవర్నమెంట్ ల్యాండ్లో తీసుకొస్తూ ఉన్నారు, ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం పట్టా ల్యాండ్స్ దాటుతూ ఉంది, ఇంతవరకు మీరు అక్విజిషన్ నోటీస్ ఇవ్వలేదు అని. ఆ తర్వాత 2010 నుంచి ఈ రోజు వరకు కూడా మీరు వెరిఫై చేసుకోండి. కర్నూలు కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, ల్యాండ్ అక్విజిషన్ ఆఫ్ జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషల్ కలెక్టర్కి కానీ, ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని ఉత్తరాలు పెట్టారు, ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినారని మీరు వెరిఫై చేసుకోండి. ఎవరంటున్నారండి ఇక్కడ ల్యాండ్ ఇవ్వరనేసి? వాళ్ళు ఒకటే అంటున్నారు, అయ్యా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూమి తీసుకోండి, కాకపోతే మీరు ఆక్రమించేది పొరపాటు, తప్పు. మీరు అనుమతితో ఉన్న తీసుకోండి, లేదా మీరు ప్రాపర్ అక్విజిషన్, భూమి అనేది ప్రాపర్గా అక్వైర్ చేయండి, చట్ట ప్రకారంగా మీరు తీసుకోండి. ఎవరు కూడా అడ్డం రావడం లేదు పనులకు. మీరు ఏదైతే తీసుకుంటా ఉండారో మీరు ప్రాపర్గా చట్టపరంగా కొత్త ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము మీరు అక్వైర్ చేయండి అని చెప్తా ఉన్నారు. అది కూడా మీరు గమనించుకోరండి. అసలు మీరు అఫిడవిట్లు చదివినారండి కోర్టులో ఇచ్చేది? భూమి తీసుకోండి, కాకపోతే చట్టపరంగా న్యాయంగా మరి ఎవరైతే భూమి యజమానిదారులు ఉండారో వాళ్ళకు న్యాయం చేకూర్చేటట్లు చేయండి అని చెప్పినారు. అవన్నీ చదవలేదండి, ఊరికనే పోయడం, కొత్తగా నేర్చుకున్నారు. మాట్లాడితే ప్రతి ప్రాజెక్టు దగ్గర పోవడం, కాలువ కట్ట మీద ఒకటి పడక వేసుకోవడం, రాత్రి నిద్రించడం. ఏమొస్తుందండి? కాలువ కట్ట మీద నిద్రిస్తే ఏమొస్తుంది? ఏమనంటే మేము కష్టపడుతున్నాం, ఇది కొత్త స్టైల్ అనమాట. ప్రాజెక్టు దగ్గర పోవడం, బస్సు ఆపుకోవడము, మేము ఇక్కడ ఉన్నామని చెప్పి కష్టపడ్డాం. అయ్యా పరిపాలన అనేది ఎప్పుడు కూడా కాలువ కట్ట నుంచి చేయాల్సిన అవసరం లేదు. పరిపాలన అనేది కాలువ కట్ట కానీ కెనాల్ కానీ ఎందుకు చేస్తారు విజిట్? ఒక్కసారి ఫ్యాక్చువల్ పొజిషన్ చూసుకునేదానికి, అంతేగాని పరిపాలన కాలువ కట్ట మీద నుంచి ఎవరు చేయరండి. పరిపాలన ఎప్పుడు కూడా ఆఫీస్ నుంచి చేస్తారు. సంబంధిత అధికారులందరి మీద కూడా మరి అన్ని ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వారు పర్యవేక్షణ చేస్తారు. కానీ మాట్లాడికి 10 సార్లు ప్రతి ఒక్కరు రావడము, కాలువ కట్టకు పోవడం. అందుకనే ఆ అఫీషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తా ఉండేది, మాకు చాలా అయింది సార్ వాటర్ బాటిల్ సప్లై చేయలేక వీళ్ళకు అనేసి. ఏదైనా కానీ మీరు కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అనేది దయచేసి మంత్రి వాళ్ళు మీరు కనుక్కోండి. ఎక్కడే కానీ వాళ్ళు ఏమంటున్నారు అక్కడ యాజమాన్దారులందరూ కూడా దయచేసి మీరు చట్టపరంగా మీరు తీసుకోండి, చట్టపరంగా చేయండి, అంతేగాని అన్యాయంగా చేయొద్దండి. అందుకనే నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, అయ్యా దేవినేని ఉమాగారు, మీ ఇంటికి ఎక్కువ వద్దండి 6 అడుగుల స్థలము రోడ్ వైడనింగ్ ప్రోగ్రామ్ కింద మీ అనుమతి లేకుండా లేదా చట్టపరంగా అక్విజిషన్ అనేది ప్రభుత్వం చేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఒకవేళ బుల్డోజర్లు తెచ్చి కొట్టేసేదానికి వస్తే మీరు ఊరుకుంటారా? 6 అడుగులు ఎక్కువ వద్దు స్థలం, మీరు ఊరుకుంటారా? సమాధానం చెప్పండి. ఇది నాట్ క్వశ్చన్ ఆఫ్ ల్యాండ్ ఆర్ నాట్ క్వశ్చన్ ఆఫ్ అక్విజిషన్, ఇట్ ఈజ్ ఒక ఇండివిజువల్ రైట్. ఒక సామాన్య మానవుకి సంబంధించిన రాజ్యాంగము ఇచ్చిన, భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు ఇది. అది చెప్పకుండా, అది మాట్లాడకుండా ఊరికనే ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇస్తూ మరి ఇర్రెస్పాన్సిబుల్గా ఏదేదో ఊరికే, అంటే ఏమి దొరకలేదు మాట్లాడడానికి, ఏమి దొరకకుంటే ఇట్లాంటివన్నమాట. మళ్ళీ మీరే చెప్తారు మడ్స్లింగింగ్ అని చెప్పి. మట్టిని వేయడము, బురదన వేయడము, దీనిలంతా కూడా నిపుణులు వీరే అండి. దయచేసి ఇది సినిమా టైప్లో ఊరికే హావాభావాలు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఛాలెంజింగ్ నేచర్ అది కాదండి. సక్రమైన పరిపాలన చేయండి, మరి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. కానీ
ఈ విధమైన ఈ థ్రెటనింగ్ కానీ ఈ విధమైన ఏదో నియంత ధోరణితో పోవడం మాత్రము ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను. సార్, ఆ శాటికి సంబంధించి టెండర్స్ విషయం కావచ్చు, కొన్ని ఆరోపణలు మీరు సిద్ధమా అని అడిగారు. మీరు పిఎస్సి చైర్మన్ హోదాలో ఉన్నారు. సో ఈ అంశాలపైన మీరు పరుసు చేసే అవకాశం ఏమైనా ఉందా? దానిపైన దృష్టి సారిస్తారా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆ మ్యాటర్కి వస్తే ఏ రాష్ట్రానికైనా కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి జాగ్రత్తగా వాడారా లేదా, మరి ఆ కరెక్ట్ యూజేజ్లో ఉందా లేదా, మిస్అప్రోప్రియేషన్ అనేది లేకుండా ఉందా లేదా అనేది బాధ్యత ఉంది. మరి దీనికి సంబంధించి ప్రిలిమినరీగా ఫస్ట్ కాగ్ మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉందో ఆఫీసు వాళ్ళు మరి ఆడిట్ చేసిన తర్వాత నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదికలో ఏవేవైతే ఇటువంటి అంశాలు ఉన్నాయో 100% ఈ అంశమే కాదండి, ఏదైనా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి గురించి కూడా చాలా బాధ్యతతో ఈ కమిటీ ఏదైతే ఉందో చేస్తుందని చెప్పి తెలియపరుస్తారు.